సెషన్ని స్టార్ట్ చేసుకుంటాం. ఈ ముద్ర టెక్నిక్ ఎందుకంటే మనం రకరకాల ఎమోషన్స్తో రకరకాల ఆలోచనలతో మనం మార్నింగ్ నుంచి ఉంటాం కాబట్టి అవన్నీ కూడా మనం కామ్ అయిపోవాలి, మనం కామ్ చేసుకోవాలి, ప్రశాంతంగా అయిపోవాలి. రకరకాల మైండ్లతో ఉంటాం, రకరకాల డిస్టర్బెన్స్లు అవుతూ ఉంటాయి కదా, రకరకాల వ్యక్తులు కలుస్తాము, రకరకాల పరిస్థితులు జరుగుతూ ఉంటాయి మనకి రోజు. కాబట్టి వీటన్నిటి నుంచి మనం కామ్ అయిపోవాలి. ఈ కామ్ అవ్వటానికి, ప్రశాంతంగా అవ్వటానికి ఈ టెక్నిక్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ 5 ఫింగర్స్ అనేది 5 ఎలిమెంట్స్ అనమాట. ఈ 5 వేర్లు 5 ఎలిమెంట్స్. ఇది ఫస్ట్ది ఫైర్, నెక్స్ట్ ఎయిర్, ఆకాష్, నెక్స్ట్ ఎర్త్, నెక్స్ట్ వాటర్. ఈ పంచభూతాలు మన 5 వేర్లు అనమాట. ఈ 5 వేళ్లతోనే మనం ఈ టెక్నిక్స్ ఇవన్నీ చేస్తాం అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క తత్వానికి కనెక్ట్ అయి ఉందన్నమాట. అర్థమవుతుందా? ఫస్ట్ది ఫైర్, ఇది సెకండ్, నెక్స్ట్ ఎయిర్, ఆకాష్, నెక్స్ట్ ఎర్త్, లాస్ట్ది వాటర్. వీటితో కనెక్ట్ అయి ఉన్నాయి అన్నమాట మన 5 వేళ్ళు. ఓకేనా? మన 5 ఫింగర్స్ 5 ఎలిమెంట్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం స్టార్ట్ చేద్దాం. ఫైర్, ఎయిర్, ఆకాష్, ఎర్త్, వాటర్. ఓకేనా? ఫైర్, ఎయిర్, ఆకాష్. ఈ 3 ఫింగర్స్ని ఇలా పెట్టండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇట్లా రింగ్ లాగా పెట్టి ఈ 3 ఫింగర్స్ ఈ మధ్యలో పెడతాం అనమాట. అందుకే ఒకసారి వీడియో ఆన్ చేసుకున్నారనుకోండి, కరెక్ట్గా చేస్తున్నారు లేదా అనేది నాకు అర్థమవుతుంది. ఒక దాంట్లో ఒకటి పెట్టాలన్నమాట. ఓకేనా? పెట్టేసి పొట్ట దగ్గర పెట్టుకోవాలి. పొట్ట దగ్గర పెట్టుకొని స్ట్రైట్గా కూర్చోండి. నేను 7 కౌంట్ చేస్తాను. 7 కౌంట్ చేసినప్పుడు మనం శ్వాసను తీసుకుంటాం. శ్వాసను తీసుకొని మళ్ళీ ఇంకొకసారి 7 కౌంట్ చేస్తాను. అప్పుడు శ్వాసని హోల్డ్ చేయాలి, నిలపాలి. శ్వాసను నిలుపుతాం. మళ్ళీ ఇంకొకసారి నేను 7 కౌంట్ చేస్తాను. అప్పుడు మన నిదానంగా శ్వాసను వదలాలి. మనం శ్వాస తీసుకునేటప్పుడు ఏవైతే లవ్ ఎనర్జీస్ ఉన్నాయో ఆ ఎనర్జీస్ని మనం లోపలికి తీసుకుంటాము. శ్వాస వదిలేటప్పుడు మనలో ఏవైతే మాలిన్యాలు, సరికాని భావాలు, సరికాని బ్లాక్స్ ఉన్నాయో వాటిని మనం రిమూవ్ చేస్తాం అనమాట, మనం బయటికి వదిలేస్తాం అనమాట. అర్థమవుతుందా? అలా శ్వాసని నిదానంగా వదులుతాం. ఓకేనా? మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఫైర్, ఎయిర్, ఆకాష్. ఇలా లాక్ చేయండి. రింగ్ లాగా ఉండాలి, ఒక చైన్ లాగా. ఈ థాట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి. మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకి మంచిగా కరెక్ట్గా థాట్స్ అనేది మనకి కనిపిస్తాయి, ఆలోచనలు వస్తాయి అన్నమాట. ఆ రూట్స్ కూడా మనకు కనిపిస్తాయి. మనం ఎప్పుడైతే చికాగ్గా అలా రకరకాల మైండ్ సెట్స్తో ఉన్నప్పుడు మనం ఏమి పని మీద కాన్సన్ట్రేట్ చేయలేమన్నమాట. ఏ పని మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేము. ఏది కూడా మనకి చేయాలనిపించదు ముందు అసలుకి. ఏ ఆలోచనలు కూడా రావు, కరెక్ట్గా రావన్నమాట ఆ టైంలో. సో మనం ఎప్పుడైనా మనం ఈ టెక్నిక్ చేసి మనం ఫస్ట్ మైండ్ ప్రశాంతత చేసుకున్న తర్వాత అప్పుడు మనకి కరెక్ట్గా వే అనేది దొరుకుతుంది. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనం వాటర్ ఒకటి తీసుకోండి గ్లాస్తో. ఇప్పుడు ఇది ముద్ర టెక్నిక్ అయిపోయిన తర్వాత ఇది వాటర్ ఎఫర్మేషన్ అనమాట. వాటర్కి ఇన్ఫర్మేషన్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది, రిసీవ్ చేసుకునేది, అండ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది, మళ్ళీ ఇస్తుంది అనమాట మనకి. అంటే మనం ఇప్పుడు వాటర్కి ఏదైతే చెప్తున్నామో అది రిసీవ్ చేసుకుంటుంది. చేసుకొని మనం వాటిని తీసుకోవటం వల్ల, అంటే మనం తాగటం వల్ల మన శరీరంలో ప్రతి కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒకసారి పాత వాళ్ళు ఎలా రాయాలో ఒకసారి, మీరు ఏం రాస్తారో ఒకసారి చదవండి. ఇప్పుడు
ఫొటోస్ కూడా పెట్టండి తర్వాత, రాసిన తర్వాత వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళకి అర్థమవుతుంది ఎలా రాయాలని. ఓకే, నెక్స్ట్ సునీత గారు చెప్పండి మీరు కూడా ఒకసారి. ఆత్మ ప్రణామాలు మేడం. నేను ప్రతిరోజు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నందుకు విశ్వాన్ని కృతజ్ఞతలు. నాకు చక్కటి ఆధ్యాత్మిక తల్లిదండ్రులను, తోడబుట్టిన వాడిని ఇచ్చినందుకు ఆ విశ్వాన్ని కృతజ్ఞతలు. నన్ను చక్కగా అర్థం చేసుకొని భర్తని పిల్లల్ని ఇచ్చినందుకు ఆ విశ్వాన్ని కృతజ్ఞతలు. నాకు మంచి మేడ్ దొరికినందుకు విశ్వాన్ని కృతజ్ఞతలు. నాకు రాంతా విజ్ఞానం అందించిన లక్ష్మీ మేడం కుటుంబానికి విశ్వాన్ని కృతజ్ఞతలు అని చెప్పాను. అండ్ నేను ప్రతిరోజు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ అని చెప్పుకుంటున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలతో చెప్పాను. నేను ఈరోజు 2:30 నుంచి 5:30 వరకు 3 గంటల సేపు చక్కగా ఎంత పీస్ఫుల్ గా ధ్యానం చేసుకున్నానంటే అంత పీస్ఫుల్ గా ఉంది ఇవాళ. అందుకని అలా 3 గంటలు ధ్యానం చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని రాశాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, సూపర్. ఇలా ప్రతి ఒక్కళ్ళు రోజు రాసుకోండి గ్రాటిట్యూడ్ బుక్ తీసుకొని. ఎవరైనా ఇంకా పెట్టకపోతే కనుక ఇవాళ నుంచి అయినా స్టార్ట్ చేయండి బుక్ పెట్టుకొని. నెక్స్ట్ మనీ నోట్ ఒకటి తీసుకోండి. 500 రూపీస్ నోట్ అయినా పర్వాలేదు, 100 రూపీస్ నోట్ అయినా, ఏదైనా ఒక మనీ నోట్ తెచ్చుకోండి.